టీడీపీ కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. వర్షాలు రాకపోవడం వల్ల పంటల సాగు దారుణంగా పడిపోయింది. వ్యవసాయ పరిస్థితులపై మంత్రులు, ఎమ్మెల్యేలు సమీక్ష జరపలేదు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టలేదు. యూరియా, డీఏపీ కొరత ఉన్నా పట్టించుకోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిండినా రాయలసీమకు నీరు వదలటం లేదు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కూలీల వలసలు పెరిగాయని అనంతపురం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గత సంవత్సరం కూడా మొదటి సంవత్సరంలో ఈ అనంతపురం జిల్లాలో అతివృష్టి, అనావృష్టి రెండు దానిల కారణంగా కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. ఆ నష్టపోయిన దానికి బీమా సొమ్ము కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే బీమా కంపెనీ నుంచి కూడా గత సంవత్సరానికి కూడా చెల్లించలేదు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా వేయలేదు. ఈ సంవత్సరమైనా కూడా రైతాంగాన్ని ఆదుకునేటట్లు కూడా జూన్లోనే ప్రారంభంలోనే వర్షాలు అనేది కూడా ప్రారంభమైతే వాతావరణ శాఖ వారు ఎంతో పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయని చెప్పేసి చెప్తే రైతులు ఎంతో కూడా ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ జిల్లాలో జూన్లో వర్షాలు పడినాయి కానీ ఆ తర్వాత వర్షాలు జాడే లేదు. ఇంతవరకు జూన్, జూలై మాసాలు కూడా ఏడిపోయినాయి. ఈ జిల్లాలో సాధారణ సాగే 8.5 లక్షల ఎకరాలు ఉంటే కేవలం ఇంతవరకు 3,26,000 ఎకరాలు అంటే దాదాపుగా 37-38% మాత్రమే ఇంతవరకు కూడా విత్తనాలు అనేది కూడా ఏదైనా కానీ అక్కడక్కడ వరి కావచ్చు, వేరుశనగ కావచ్చు, పత్తి కానీ, ఆముదం కానీ, మొక్కజొన్న ఇటువంటి పంటలు వేశారు. అవి కూడా ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చేసినాయి. వాడు కూడా పట్టినాయి. దాని గురించి కూడా మాట్లాడలేదు. కార్తులన్నీ కూడా అయిపోయినాయి. ఈరోజు పల్లెల్లో అప్పుడే కూడా ఎంతోమంది కూడా పరిస్థితులు కూడా దారుణంగా కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో దాదాపుగా కూడా ఎక్కువ కూడా హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటలు కానీ ఉద్యాన తోటలు కూడా ఎక్కువ ఉన్నాయి. అటువంటి చోట కూడా బోర్లలో కూడా నీరు దినదినానికి కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితికి ఉన్నాయి. పంటలతో పాటు కూడా ఈ పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం కేవలం మాటలకు మాత్రమే పరిమితమే. ఏమాత్రం కూడా రైతుకు ఒక ధైర్యం చెప్పే మాటలు కూడా చెప్పడం లేదు. మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ కానీ కనీసం ఒక రివ్యూ కానీ, కంటింజెన్సీ ప్లాన్ కానీ, నెక్స్ట్ ఒకవేళ ఆలస్యంగా ఏమైనా వర్షాలు వస్తే ఏమి చేయాలని కానీ, రాకపోతే కూడా ఏం చేయాలని చెప్పేసి ఒక కంటింజెన్సీ ప్లాన్ కూడా తయారు చేసుకునే దయనీయ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు.